వెళ్తున్నామా? ఎక్కడికి వెళ్తున్నావు? దేనికి? ఏం ఫంక్షన్? రైమ్ కాంపిటీషన్. ఏది నీ రైమ్ చెప్పు ఒకసారి. డాడీ ఫింగర్ వేర్ ఆర్ యు? హియర్ హౌ డు యు డు? మమ్మీ ఫింగర్ రింగ్ వేర్ ఆర్ యు? హియర్ హౌ డు యు డు? బెటర్ ఫింగర్ వేర్ ఆర్ యు? హియర్ హౌ డు యు డు? Sister finger, where are you? Here, how do you do? Baby finger, where are you? Here, how do you do? వెరీ గుడ్. స్టేజ్ మీద కూడా చక్కగా చెప్పాలి, ఓకేనా? గుడ్ గర్ల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు శబానా వెంకట్ వ్లాగ్స్. టుడే టాపిక్ ఏంటంటారా? టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? టుడే టాపిక్ మా పాప స్కూల్లో రైమ్స్ కాంపిటీషన్ అనమాట. ఇందాక చెప్పింది కదా స్టార్టింగ్ లో. సో ఆ రైమ్ అయితే తను పాడబోతుంది. సో మేమైతే స్కూల్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదైతే మా పాపల స్కూల్ అనమాట. ఫస్ట్ ఆల్రెడీ ఒక బ్లాగ్ లో చూపించాను కదా, అదంతా గ్రౌండ్ అనమాట. ఇదైతే క్యాంపస్. ఇవైతే 2 బ్లాక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదైతే నర్సరీ బ్లాక్ అనమాట. నర్సరీ టు 5th క్లాస్ వరకు ఈ బ్లాక్లో ఉంటారు. మెయిన్ బ్లాక్ మటుకి ఫ్రంట్లో ఉంటుంది అనమాట. అది 6 to 10th వరకు. సో ఇదైతే ఇంకా పాప ఎంట్రన్స్ అయితే కాదు, ఇది జస్ట్ సైడ్ నుంచి వచ్చేస్తున్నాము. ఎంట్రన్స్ గేట్ వేరుగా ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే ఇది ఓపెన్ చేశారు. ఇటు నుంచి అయితే వస్తున్నాము. ఇదంతా గ్రౌండ్ అనమాట ఫ్రెండ్. గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడైతే ఆఫీస్ రూమ్ ఉంటుంది, కింద లైబ్రరీ కూడా ఉంటుంది. అటు సైడ్ ఏమో పీసీ పేరెంట్ కంట్రోల్ రూమ్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. పైన అయితే అన్ని క్లాసెస్ అనమాట, క్లాస్ రూమ్స్. లిఫ్ట్ ఉంటుంది, ప్లస్ స్టేర్ కేస్ కూడా ఉంటుంది అనమాట. మా పాప రూమ్ అయితే అదేనండి. పైనుంచి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది. కింద అయితే చాలా ఫ్రీగా ఉంటుందండి. ఈ స్కూల్ని నేను మెయిన్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మెయిన్ గ్రౌండ్ ఉంటుంది అనమాట. గ్రౌండ్ ఉన్న స్కూల్స్ చాలా తక్కువ ఉన్నాయి అనమాట విజయవాడలో. సో అందులో అయితే ఈ స్కూల్ నాకు బాగా నచ్చింది. ఇందులో మా నైబర్స్ పిల్లలు కూడా చదువుతున్నారు కాబట్టి మోని పాపకి అలవాటు అయిపోతుంది కదా అని నలందాలో అయితే జాయిన్ చేయించాను. ఇంక ఇదంతా ప్లే ఏరియా అనమాట. ఇక్కడ నర్సరీ పిల్లలు ఎక్కువగా ఉంటారు కదా, నర్సరీ 1st క్లాస్ 2nd క్లాస్ అంటే అందరూ చిన్నపిల్లలే ఉంటారు కాబట్టి సో ప్లే ఏరియా మటుకి బాగానే ఉంటుంది. సో ఇంకా టైం అవుతుంది కదా అని ఇంకా లిఫ్ట్ అయితే ఎక్కేసాము. 3rd ఫ్లోర్లో అనమాట ప్రోగ్రామ్ జరుగుతుంది. పాప క్లాస్ రూమ్ ఏమో 1st ఫ్లోరే అనమాట. సో ఇంకా 3rd ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ప్రోగ్రామ్స్ అన్నీ ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారన్నమాట 3rd ఫ్లోర్లో. ఇంకా పేరెంట్స్ అందరూ గ్యాదర్ అయిపోయారండి. ఫస్ట్ ఏ సెక్షన్ వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారు, తర్వాత బి సెక్షన్ అనమాట. మా పాప బి సెక్షన్ కాబట్టి నేనైతే బ్యాక్ సైడ్ కూర్చున్నాను. ఏ సెక్షన్ అయిపోయిన తర్వాత ఆ పేరెంట్స్ అందరూ వెళ్ళిపోతారు కాబట్టి నెక్స్ట్ మనం ఫ్రంట్కి వెళ్తాం అనమాట. ప్రతిసారి అయితే ఇలా జరుగుతుంది. కాంపిటీషన్ మనకి చాలా బాగా జరిగిందండి, చాలా బాగా జరిగింది. ప్లస్ చాలా తొందరగా కూడా అయిపోయింది, లేట్ అయితే అవ్వలేదు. 9 కల్లా వచ్చేయమన్నారు, మేము 9 కల్లా వచ్చేసాము. చూడండి, మేమైతే ఇంకా బి సెక్షన్ పేరెంట్స్ మొత్తం ఫ్రంట్కి అయితే వచ్చేసాము. పిల్లలైతే ఇంకా స్టార్ట్ అయిపోయారు. చాలా బాగా పాడుతున్నారండి. అసలు ఆ ఏజ్లో వాళ్ళు స్టేజ్ ఎక్కి అంత చక్కగా పర్ఫార్మెన్స్ చేస్తుంటే నాకు చాలా ముద్దుగా అనిపించింది. మెయిన్ మా పాప అయితే అసలు 3.5 years పాప చక్కగా స్టేజ్ ఎక్కి చక్కగా పాడుతుంటే, డ్యాన్సెస్ వేసి, ప్రీవియస్ ప్రోగ్రామ్స్లో చక్కగా డ్యాన్స్ కాంపిటీషన్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, ప్రజెంట్ ఇది, అసలు ఇవన్నీ చూస్తుంటే నాకే చాలా ముద్దుగా అనిపించింది. అసలు వీడియో చేస్తుంటే నాకే షవరింగ్ వచ్చేసింది. చిన్నపిల్లలు ఇంత చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు అని. మనం ఇంత ఏజ్ వచ్చినా మనకి స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది చూసారా, వాళ్ళకైతే అది ఉండదు కదా. చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు పిల్లలందరూ. ఇంకా మా పాప టర్న్ అయితే వచ్చేసింది, చక్కగా చెప్పేసింది అసలు ఏ భయం లేకుండా. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను వాళ్ళ డాడీ అయితే మా పాప స్టేజ్ ఫియర్ లేకుండా చక్కగా చెప్పేస్తుందని. ఇదే కాదు ఫ్రెండ్స్, మా పాప అయితే చాలా బాగుంటుంది అనమాట. అందరితో షైగానే ఉండదు, అందరితో కలిసిపోయి పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా అందరితో బాగుంటుంది అనమాట. ఇంకా తనదైతే అయిపోయింది. చూడండి నా దగ్గరికి ఎలా వచ్చేస్తుందో మమ్మీ అని. సో పాపదైతే 9:15 కల్లా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మేమైతే ఇంకా నెక్స్ట్ మధ్యాహ్నం నుంచి ఒక ఫంక్షన్ ఉందన్నమాట. ఇంకా తొందరగా అయితే ఇంటికి వచ్చేయాలని బయలుదేరిపోతున్నాము. ఇంకా పాప కాసేపు ఆడుకుంటాను మమ్మీ అంటే సరే అని ప్లే ఏరియాలో కాసేపు ఉండనిచ్చాను. ఇదైతే నర్సరీ వాళ్ళకి ప్లే ఏరియా అనమాట. పక్కనే నర్సరీ రూమ్ కూడా ఉంటుంది అనమాట. వాళ్ళకి
ఆడుకోవడానికి అక్కడ ప్లే ఏరియా అయితే ఇచ్చారు. ఇదైతే ఏ సెక్షన్ క్లాస్ రూమ్ అనమాట. పక్కది బి సెక్షన్ క్లాస్ రూమ్ అనమాట. మా పాపది చూపిస్తున్నాను చూడండి. ఇలా వరుసగా సెక్షన్ వైజ్గా ఉంటాయి అనమాట. పాపది బి సెక్షనే కాబట్టి సెకండ్ రూము. చూడండి తన క్లాస్ రూమ్ అంట చూపిస్తుంది మొత్తం నాకు. మమ్మీ అది ఇది అని. క్లాస్ రూమ్ చూడండి ఎంత విశాలంగా ఎంత బాగుందో కదా. నాకు మెయిన్ ఇంకో నచ్చిన విషయం ఏంటంటే క్లాస్కి 30 మెంబర్స్ ఇక్కడ, ఇంకా ఎక్కువ ఉండరండి. 30 to 35 అంతే. ఎక్కువ మంది పిల్లలున్న టీచర్కి కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా. పిల్లల్ని ఎక్కువ మందిని వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా పాపం వాళ్ళని చూడాలంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. తక్కువ మంది ఉన్నారనుకోండి ప్రతి ప్రాబ్లమ్ని వీళ్ళు సాల్వ్ చేస్తూ ఉంటారు. డౌట్స్ని కూడా క్లియర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి స్ట్రెస్ అనిపించదు. సో ఇదైతే చాలా బాగుంది ఈ కాన్సెప్ట్. క్లాస్ రూమ్ కూడా చూడండి ఎంత ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేశారో. క్లాస్ రూమ్ అంటే చదువుకోవాలి అనేది కాకుండా ఇప్పుడు ప్రజెంట్ అన్నీ వచ్చేసి డిజిటల్ వైజ్ కాబట్టి టీవీ కూడా పెట్టారు. పెయింట్స్ అని, ఆ ట్రీస్ అని, ఆడుకునే ప్రతి వస్తువు అక్కడ ఉంటుంది అనమాట. సో ఇదైతే చాలా బాగుంటుంది కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే థిరియాటికల్గా కాకుండా ప్రాక్టీస్ రూపంలో చాలా బాగా చెప్తారండి. నాకైతే అదైతే చాలా బాగా నచ్చింది. ఎంతసేపు అమ్మ ఆవు అలా చెప్పడమే కాకుండా ఆ అమ్మ ఆవు అనేది ప్రాక్టీస్ రూపంలో కూడా చూపిస్తూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది ఆ కాన్సెప్ట్. మటుకి ఇంక ఇక్కడికైతే బయటకు వచ్చేసాము. కాసేపు ఆడుకుంటాను మమ్మీ అంది. సరే ఆడుకోమన్నాను. ఇలా అయితే రోజు ఆడించరండి. మన పేరెంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం మనతోనే ఉంటారు కదా పిల్లలు, భయం ఉండదని ఆడుకోమంటారు. రోజు అయితే స్కూల్కి రాగానే ఇంకా ఆయమ్మ ఉంటుంది కదా క్లాస్ రూమ్లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. ఇదైతే నర్సరీ వాళ్ళకి అనమాట. చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఎక్కువ ఏడుస్తూ ఉంటారని ఇది క్లాస్ రూమ్ పక్కనే ఇక్కడైతే ఈ ప్లే ఏరియా అయితే కండక్ట్ ఉంది. ఇక మా పాప అయితే పండగ చేసుకుంటుందండి. ఇలా రోజు అలౌ చేయరండి. కానీ జస్ట్ పేరెంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఆడుకోవడానికి ఫ్రీగా ఉంటుందన్నమాట. రోజు స్కూల్కి ఎంటర్ అవ్వగానే ఆయమ్మ వచ్చేసి పిలుచుకెళ్ళిపోయిద్ది. మా పేరెంట్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు పిల్లల్ని ఇలా ఆడుకోవడానికి పర్మిషన్ ఇస్తారన్నమాట. సో మా పాప అయితే హాయిగా ఎంజాయ్ చేస్తుంది. రామ్మా అంటే రావట్లేదు. నేనైతే స్కూల్లో జరిగిన కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా ప్రాక్టీస్గా చేస్తూ ఉంటానన్నమాట. ఇలా డ్రాయింగ్ కాంపిటీషన్ చూడండి. ఇదన్నీ డ్రాయింగ్కి సంబంధించింది అనమాట. వీక్లీ మాకు ఇలా ఫొటోస్ అయితే పంపిస్తారు. ఈ వీక్లో ఏం చేయించాము, ఎలా చదివించాము అని మొత్తం ఇలా ఫొటోస్ రూపంలో మాకైతే సెండ్ చేస్తారు గ్రూప్లో. ఇలా పెయింటింగ్స్ అని, డ్రాయింగ్స్ అని. ఇదైతే స్మైలీ డేకి వాళ్ళు క్లేతో చేసింది స్మైలీస్ అనమాట. చూడండి ఎంత బాగున్నాయి. ఇదైతే హెలోవిన్. నెక్స్ట్ వచ్చేసి ఇది దివాళీ అప్పుడుదనమాట. ప్రతి ఒక్కళ్ళు దివాళీ దీపాలు తయారు చేసి తీసుకెళ్లారు. ఇదైతే రైటింగ్ కాంపిటీషన్. ఇంక ఇదైతే ప్లే అనమాట. గ్రౌండ్లో గేమ్స్ ఆడిపిస్తున్నారు. వీక్లీ 1 or 2 వాళ్ళ టైంలో బట్టి గేమ్స్ అయితే చేయిస్తారనమాట. అదే చదువుతో పాటు ప్రతి యాక్టివిటీ అనేది ఉంటుందండి. నాకు బాగా నచ్చింది ఈ కాన్సెప్ట్. ఇంకైతే ఇంటికి వచ్చేసి ఇంక ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయాను. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఇంకా ఫంక్షన్కి అయితే బయలుదేరిపోయామండి మా నైబర్స్తో. జస్ట్ ఎంతసేపు కూడా ఉండలేదులేండి. 1 hour అయితే ఉన్నాము, వచ్చేసాము. సో ఇదండి టుడే వ్లాగ్. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాము. సీ యూ.